హలో ఎవ్రీవన్, మా ఇంట్లో ఒక స్పెషల్ పర్సన్ అయితే చూపించడానికి వచ్చేసాను ఈరోజు. దీని పేరు డేజీ అనమాట. ఇది నా ఫేవరెట్. పిల్లలు లేకపోయినా ఉంటారేమో కానీ ఈ పిల్లి లేకపోతే మాత్రం నేను ఉండలేను, అంత అలవాటు అయిపోయింది. యాక్చువల్గా ఇది మా అమ్మాయి కోసం కొన్నాను కానీ దానికన్నా కూడా నాకే ఎక్కువ చేరికైపోయింది. ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంటుంది అనమాట క్యాట్స్కి. దీన్ని ఓన్ చేసుకోవడం అనేది డిఫరెంట్ టాలెంట్ అనమాట. దీన్ని ఓన్ చేసుకోవడం, అది మనం చెప్పిన మాట వినడం, పిలిస్తే వస్తే చాలు క్యాట్, అది మన కంట్రోల్లో ఉన్నట్టే లెక్క అనమాట. వీడియో కోసం కూడా దీనికి ఫుడ్ పెడితే కానీ నాకు మాట వినట్లేదు. యాక్చువల్గా గబ్బుదానిలాగా ఉంది. స్నానం చేసి చాలా రోజులు అయింది. చాలా అటకలు ఎక్కుతుంది ఎక్కువ. ఎక్కడ మట్టి ఉంటే అక్కడ ఉంటది అనమాట. ఎంత వైట్ గా ఉంటది కదా, మట్టిలోనే దొరలాడుతూ ఉంటది. రెగ్యులర్ గా అయితే స్నానం చేయించకూడదు. డాగ్స్ కి అయితే చేయిస్తాం కానీ క్యాట్స్ కి అయితే చేయించకూడదు. అందుకని అలా భరిస్తా ఉన్నాను దీన్ని. ఇప్పుడు ఇది పెడితే గానీ అసలు మాట వినట్లేదు. ఇలా కూర్చొని కూడా కూర్చోట్లేదు. 10 అయ్యిందంటే చాలండి, ఎక్కడో మంచం కిందకి వెళ్ళిపోయి పడుకుంటది. అసలు ఇంట్లో ఒక జీవి ఉందా అన్నట్టు ఉంటది అనమాట. మనకి డౌట్ వస్తుంది. అది డాగ్స్ అయితే చిన్న కాలింగ్ బెల్ కొట్టినా ఎవరు వచ్చినా వచ్చి అలర్ట్ ఉంటాయా, దీనికి అస్సలు ఉండదు. దాని మానాన తిన్నావా పడుకున్నా వెళ్ళిపోయి పడుకుంటుంది. అంటే ఇంకా మంచం కిందకి వెళ్ళిపోద్ది. ఎవరు వచ్చినా చచ్చిపోయినా మాకు సంబంధం లేదు. డేజీ చాలా లిమిటెడ్గా తింటుంది, చాలా హెల్దీ. దాని ఓన్ గ్రూమింగ్ అనమాట. దానికి అదే క్లీన్ చేసుకోవడం. కానీ పిల్లి దగ్గర ది బెస్ట్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి తెలుసా అండి. అలారం పెట్టుకోవాల్సిన పని లేదు, వచ్చి మంచిగా లేపుతుంది. మియామని లేవలేదు అనుకోండి ఎగిరి దూకుతుంది. దానికి కూడా లేవలేదు అనుకోండి ఇక దాని పంజాతోటి వేసుకుంటుంది. మామూలు కాదు. ప్రస్తుతానికైతే నెయిల్స్ కూడా కట్ చేసి లేవు, గట్టి వేస్తే మళ్ళీ ఇలా గీతలు వెళ్ళిపోతాయి. అది దాని మిస్టేక్ కాదు, దాని నైజం. అది న్యాచురల్ గానే అవి అలా ఉంటాయి క్యాట్స్. సో నెయిల్స్ కట్ చేసుకోవడం అనేది మన బాధ్యత. మనం పెంచుతున్నాం కాబట్టి దాన్ని ఎప్పుడు నెయిల్స్ కట్ చేసుకొని, హెయిర్ కట్ చేసుకొని దాన్ని నీట్ గా ఉంచడం అనేది మన బాధ్యత. సో ఇప్పుడు మా బేబీని అయితే స్నానానికి తీసుకెళ్ళిపోతున్నాను. వచ్చిన తర్వాత చూడండి ఎంతో అందంగా ఉంటదంటే, మా బంగారు తల్లి ఎంత ముద్దుగా ఉంటుందో. అది చూపు చూసారా, కంత్రి చూపులా కనిపిస్తుంది కదా. కానీ అది కూడా నచ్చుతుంది నాకు. ఎందుకు ఆ కంత్రి చూపు కూడా బాగా ఇష్టం అనమాట. డీజీ మా మేడం సగం ఆస్తి అంతా నీకే పెడుతున్నారే. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. ఇది చూడే ఆస్తి అంట. చిన్న స్టిక్ తింటుంది అంతే. నా బేబీకి దిష్టి తగిలిందమ్మా, అజయ్ది దిష్టి తీసుకోలేమ్మా మా బేబీ స్నానం చేద్దాందా. మా బేబీ ఎంతో అందంగా తయారైపోతుంది. ఇప్పుడు రెడీగా ఉండండి మా బేబీని చూడడానికి. ఎంతో ముద్దుగా ఉంటుంది అంటే అంత ముద్దుగా ఉంటుంది ఇది. మా బేబీ స్నానం అయిపోయింది. అయ్యో నచ్చదు అస్సలు. మా బేబీకి స్నానం చేస్తే నచ్చదు తెలుసా అండి, అస్సలు నచ్చదు. చూడండి ఎలాగైపోయిందో. అందంగా ఉంటుంది అన్నారు, ఏకల్ పీకిన కోడ్లా ఉంది. అమ్మా మా బేబీని పట్టుకుని అంత మాట అన్నా. చక్కగా ఉంది చూడు మా బేబీ. ప్రేమగా చూస్తే అందంగా కనిపిస్తుంది రా, నీకు ఎట్లానే ఉంటుంది. ఏకల్ పీకిన కోడ్లా లేదా? వాళ్ళైతే అస్సలు స్నానం చేసే మూడ్లో లేదు. ఒక్కటే అరిచింది. ఒకసారి పాప ఇట్లానే స్నానం చేయించాను. అది బాల్కనీలోకి అక్కడ వెళ్ళి ఆడుకుంటుంది అనమాట. అంటే ఆరబెట్టుకుంటుంది దాని హెయిర్ అదే. అలాగే ఇక్కడ గూట్లో కూర్చొని ఆరబెట్టుకుంటుంది. ఒకరోజు నేను సోఫాలో కూర్చొని దప్పని సౌండ్ వచ్చింది. తిరిగి చూస్తే కింద పడిపోయింది ఫస్ట్ ఫ్లోర్ నుంచి. పాపం ముక్కు పచ్చడైంది. నాకు వణుకొచ్చింది చూసారా. అమ్మ బాబాయ్, నేను కనలేదు కానీ జస్ట్ 2 years. ఇప్పుడు ఒక 2 months దీనికి 2 years వస్తుంది. అసలు అరుపులు చూసారా, వదిలేమని అయిపోయింది. ఇప్పుడు మా బేబీ ఆరబెట్టుకుంటుంది. సాయంత్రం దాకా దానికి స్థిమితం ఉండదు. అలా ఆరబెట్టుకునే ఉండాలన్నమాట. మొత్తం హెయిర్ అంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు పిచ్చ యాక్టివ్ అవుతుంది. మామూలుగా ఆడదనమాట. అప్పటిదాకా తినదు, ఫుడ్ కూడా తినదు, అలుగుతుంది. ఈ పూట అంతా నా మీద స్నానం చేయించాను. నాకి దాని నాలుక ఊడిపోద్దేమో అనిపిస్తుంది, అంతగాని నాకుంటుంది. అంటే ఆరబెట్టుకోవడం అనమాట. దాని హెయిర్ ఆరబెట్టుకునే ప్రాసెస్ అది. వింటర్ వచ్చేసింది కదా, బాగా వణుకుతుంది, తొడవనియట్లేదు, అరుస్తుంది. కంప్లీట్ గా ఆరిన తర్వాత ఉంటది నా బేబీ. ఎంత అందంగా ఉంటది అంటే అంత అందంగా ఉంటుంది అనమాట. యాక్టివ్ గా ఉంటుంది, బాగా ఆడుతుంది, చాలా మాటలు అర్థమవుతాయి దానికి. కంప్లీట్ గా ఆరిన తర్వాత యాక్టివ్ గా ఉంటుంది కదా, అప్పుడు చూపిస్తాను. పిలిస్తే వస్తుంది. బూచి అంటే పట్టుకుంటుంది, అటాక్ చేస్తుంది. కొన్ని దానికి అర్థమవుతాయి అనమాట. ట్రీట్ అనగానే వచ్చేసి కూర్చుంటుంది. సిట్టింగ్ పొజిషన్ కూర్చుంటేనే ట్రీట్ ఇస్తాను. సో దీంతోటే నాకు ఎంత షూట్కి వెళ్ళి ఎంత టైర్డ్ గా ఉన్నా దీన్ని చూసుకుంటే చాలా రిలాక్స్ అయిపోతాను. సో మా బేబీ ఫైనల్లీ స్నానం చేసింది. అది కొన్ని యాక్టివిటీస్ అయితే చేస్తుంది.
అవి చూపిస్తా, చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు, బట్ ఎంతైనా కాకి పిల్ల కాకి ముద్దని, నా పిల్లి నాకు ముద్దు. అది చేసే యాక్టివిటీస్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ట్రీట్ అనగానే వచ్చేస్తుంది చూడండి, వచ్చేసి చక్కగా సిట్టింగ్ పొజిషన్ తీసుకుంటుంది. పిలుస్తాను చూడండి, వస్తుంది. బేబీ బేబీ అచ్చమ్మా, ట్రీట్ కావాలా నీకు? డేజీ ట్రీట్, డేజీ ట్రీట్, ట్రీట్ కావాలి. సిట్ సిట్ డేజీ సిట్ సిట్, ట్రీట్ ఇస్తా, సిట్ సిట్. వావ్, చూసారు ఎంత క్యూట్గా కూర్చుంటుందో. అమ్మో, పిల్లి మాట వింటే ఆ కిక్కే వేరు తెలుసా అండి. ఇది ట్రీట్ ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది, నేను చూపిస్తాను. ఇది ఇంకొక యాక్టివిటీ కూడా చేస్తుంది. బూచి అంటే మాత్రం పరిగెడుతుంది, చూపిస్తాను చూడు. డేజీ బూచి, డేజీ బూచి, అద్దు బూచి, అక్కో బూచి. డేజీ ఏది బూచి, బూచి అదో. అమ్మో, బూచులు వచ్చినాయి ఇంట్లోకి. బూచి అది గుడ్డి బూచి. అమ్మో, బూచి చూడు, బూచి వచ్చింది. బూచి పడు, బూచి ఇష్. అక్కడికి వెళ్ళిపోయింది చూడు, విండోలోకి వెళ్ళిపోయింది బూచి. అదిగో అద్దు బూచి, అక్కడుంది, అక్కడుంది చూడు బూచి. ఇంకా వెతుకుతుంది గోడలకేసి బూచనంగానే ఇంకా దానికి తిమ్ముతూ ఉండదు అనమాట. ఎక్కడో బూచి వచ్చింది. ఏది ఇప్పుడైతే మా డేజీని షికార్ తీసుకొచ్చాను అనమాట. అప్పుడప్పుడు తీసుకొస్తాను. డాగ్స్ అయితే డైలీ తిప్పాలి, పొద్దున్న సాయంత్రం. క్యాట్కి అవసరం లేదు, అది పాటీ బాక్స్ ఉంటుంది అనమాట, దానిలోనే అన్ని చేసేస్తుంది. దీని కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అందులోనే చేసేస్తుంది. సో ఇప్పుడైతే జస్ట్ షికార్కి తీసుకొచ్చాను, అప్పుడప్పుడు తీసుకొస్తా. యాక్చువల్గా క్యాట్లు నెగిటివ్ ఎనర్జీ అంటారు, కానీ నెగిటివ్ అయితే కాదండి, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అనమాట. ఇది ఉన్నాక అంటే ఇది వచ్చిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఇదనే కాదు, ఎనీ పెట్స్ మనం తీసుకున్నప్పుడు అవి మన దగ్గర హ్యాపీగా ఉంటే మనకి బాగా కలిసి వస్తుంది అనమాట. మనం కూడా హ్యాపీగా ఉంటాం. చాలా మంది అబ్జర్వ్ చేసినట్టయితే కనుక అది బెస్ట్ పాయింట్ అనమాట. యాక్చువల్గా తోక చూసారు ఎలా చెప్తుందో, అది నాట్ కంఫర్టబుల్ అనమాట. స్పీడ్గా ఊపితే నాట్ కంఫర్టబుల్ అని ఎక్కడికెక్కడ దూకేసి వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా. సో షికార్కి అయితే తీసుకెళ్తాం డేజీని. ఇప్పుడు చూసారా మా బేబీ ఎంత బాగా పెత్తనాలు ఇస్తుందో, ఎంత ఇష్టం అంటే చూడడం. మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, ప్రతిదీ క్యూరియాసిటీ ఉంటుంది. పక్కింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అంత క్యూరియాసిటీ ఉంటుంది దీనికి. ప్రతి వాళ్ళని ఎవరికి అంతలో పావును పోనీది, ఇట్లా చూస్తుంది అందరినీ. చిన్న చప్పుడైతే చూడు అని, అబ్బా అది. అయ్యో పెత్తనాలు ఇక్కడ నచ్చింది మా బేబీ. మనుషులు కనపడితే చాలు, మనుషులే కాదు ఏం కనపడినా అంతే దానికి. చూసారు కదా, ఫైనల్లీ మా డేజీని మీకు చూపించేశాను. సో దీంతో అంత ఈజీ కాదండి, ఎందుకంటే 2 days పట్టింది వీడియో తీయడానికి దీంతో. సో నెక్స్ట్ వీడియో ఎప్పుడు చేస్తానో ఏమో నాకే తెలీదు. ఆ నెక్స్ట్ వస్తున్న వీడియోలో ఏం చూపిస్తానో నాకే తెలీదు. సో టచ్లో ఉందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.